ప్రపంచంలో అనేక ఇండస్ట్రీస్ చైనాలో ఉన్నాయి. అత్యధిక ఇండస్ట్రీస్ ఉన్న దేశం చైనా. ఆ చైనాలో ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు 100కి 80% అమెరికా, యూరప్ దేశాలోనే. వాళ్ళ దేశాల్లో పవర్ రేట్లు ఎక్కువని, అట్లాగే వాళ్ళ దేశాల్లో మానవ వనరుల కొరతని, వాళ్ళు పెట్టుబడులు పెట్టి డబ్బులంతా ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే, ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసమే మేము అయి పెడుతున్నామంటూ నిదానంగా ఆ గ్రిప్‌ని సంపాదించుకుని అమెరికా, యూరప్ దేశాలు సచ్చినా చైనాని ఏమీ చేయలేవు. యుద్ధం చేసి చైనాని పాడు చేయలేవు. అట్లాగే చైనా మీద ఆంక్షలు పెట్టి ఏం చేయలేవు. ఎందుకని? వాడి మీద బతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే ట్రంప్ వచ్చాక అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిసేసి కొత్తగా మళ్ళీ ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఎవడూ రావట్లేదు. ఎందుకంటే అక్కడ మాన్యువల్ రిసోర్సెస్ కాస్ట్ ఎక్కువ కాబట్టి. అది ఓ పెద్ద సంక్షోభం అవుతుంది. అయితే చైనా తాజాగా చూస్తే అమెరికాని న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో రాబోయే 10 ఏళ్లలో అమెరికాని దాటబోతుందంట. చైనా తన ఎలక్ట్రిసిటీ జనరేషన్ 500% 2000 సంవత్సరం నుంచి ఇప్పటికి పెంచుకొచ్చింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, రాబోయే 10 ఏళ్లలో అత్యధిక విద్యుదుత్పత్తి అన్నటువంటిది అమెరికాని దాటి చైనా ముందుకెళ్ళబోతుందని తేల్చారు.